రోజు మనమందరూ కూడా వరాహస్వామి జయంతి ప్రయుక్తంగా మనమందరూ కూడా ఓం నమో భగవతే వరాహాయ నమః అనే నామాన్ని జపించాలంట. ఎవరైతే ఓం నమో భగవతే వరాహాయ నమః అని జపిస్తారో వాళ్ళకి ఇంట్లో ఆపదలున్నా, ఇంటి బయట ఆపదలున్నా, మరియు భూమిలో ఆపద ఉన్నా, మరియు మనం పొలం పని చేస్తూ ఉంటే అక్కడ ఆపదలున్నా, దారిలో ఆపదలున్నా, మరియు మన గృహాన్ని నిర్మాణం చేయడానికి ఏదైనా ఆటంకాలు కలుగుతూ ఉంటే, లేదా భూయోగం గృహయోగం రాకపోతే వీటన్నిటికీ కూడా అద్భుతమైన పరిష్కారం వరాహస్వామి. మీకు అందరికీ ఒకటి తెలుసా, వెంకటేశ్వర స్వామి వెళ్ళి వరాహస్వామి దగ్గర నమస్కరించి అడుగుతారంట, స్వామి నేను ఉండడానికి చోటు కావాలి అని. అప్పుడు వరాహస్వామియే ఆ వెంకటేశ్వర వైభోగాన్ని ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో తిరుమలలో వరాహస్వామి ఆ ఒక వెంకటేశ్వర స్వామి వారికి అక్కడ చోటునిచ్చారు అని. అందుకే ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనానికి ముందు వరాహస్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శిస్తేనే ఆ పరిపూర్ణమైన పుణ్యఫలము అని చదువుకుంటున్నాం. అయితే ఈరోజు వరాహ జయంతి రోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం నమో భగవతే వరాహాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నమో భగవతే వరాహాయ నమః. ఓం నమో భగవతే వరాహాయ నమః. ఓం నమో భగవతే వరాహాయ నమః.